రెండవ రాకడ గురించి ఉన్న గుర్తులన్నీ జరుగుతుంది. ఎన్నడూ దేవుని వాక్యం వినని వారు కూడా ఇప్పుడు వాక్యం తట్టు మొగ్గు చూపుతున్నారు. నేను మీకు ముందే తెలియజేసినాను కదా, ప్రపంచంలోకెల్లా చాలా వేగంగా విక్రయమయ్యే గ్రంథం ఏది అంటే పరిశుద్ధ గ్రంథం అని స్టాటిస్టిక్స్లో తెలిసింది. దేవుని వాక్యానికి భయపడే సమయం వచ్చింది. ఎందుకంటే వాక్యంలో చెప్పబడిన ప్రవచనాలన్నీ నెరవేరుస్తుంది, గుర్తులన్నీ ఘోషిస్తుంది. యేసు ప్రభు మత్తయి సువార్త 24లో చెప్పిన ప్రతి వచనం వరుస నెరవేరుతుంది. ఇంకా ప్రభు రాకడేందు విశ్వాసం లేని వారు చాలామంది ఉన్నారు, వారు నష్టపోతారు. కాబట్టి దేవుని వాక్యాన్ని మనం గ్రహించాలి, రాకడ గుర్తులు కనిపెట్టాలి. తప్పకుండా వస్తానన్నవాడు రాక మానడు. దేవుని ప్రణాళిక అది. యేసు ప్రభు ఈ లోకానికి మొదటి రాకడ, మళ్ళీ రెండవ రాకడ. మొదటి రాకడ రక్షకునిగా వచ్చినాడు, గొర్రెపిల్లగా వచ్చినాడు, సర్వలోక పాప పరిహారార్థం తన ప్రాణం అర్పించడానికి వచ్చినాడు, మానవులను పాపముల నుండి విడిపించడానికి వచ్చినాడు. కానీ రెండవసారి వచ్చేది కొదమ సింహం వలె వస్తాను, తీర్పు తీర్చడానికి వస్తున్నాను మరి అని వాక్యం మనకు నేర్పిస్తుంది. కాబట్టి దైవని అందు భయభక్తులు కలిగి మరి పరిశుద్ధ గ్రంథాన్ని పఠిస్తూ అనేక సత్యాలు గ్రహించాలని నా మనవి. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయము 13, 14 ఇలాగుంది. జ్ఞాని అయిన సొలొమోను లోకాన్ని అనుభవించినాడు. ఈ సొలొమోను అనుభవించినట్టు లోకాన్ని ఇంకెవరైనా మానవులు అనుభవించినారంటే నాకు తెలిసి ఎవరు లేరు. ఆయన హీ హాజ్ ఎంజాయిడ్ ద లైఫ్ టు ద కోర్, అంటే ఇంకా ఏమీ మిగిలిలేదు, మొత్తం లోకాన్ని చవి చూసినాడు, మరి ఆస్వాదించినాడు. లోకము, దాని ఆశలు, మరి శరీర ఇచ్చలు, నేత్రాశ, జీవపు డంబం అన్నీ అనుభవించిన రాజు సొలొమోను రాజు. మరి దేవుడు ఆయనకు అందరికంటే ఎక్కువ జ్ఞానం ఇచ్చినాడు. ఆ జ్ఞానాన్ని పెడత్రో పట్టించినాడు. అంటే తిరిగి ఆయన వృద్ధాప్యంలో మరి దేవుడు అతనికి తెలియజేసిన సత్యాన్ని ప్రసంగి గ్రంథంలో రాస్తున్నాడు. ఇదంతయు వినిన తర్వాత తేలిన ఫలితార్థం ఇదే: దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుండవలెను. మానవ కోటికి ఇదే విధి. పలుకుతారు ఈ మాట, మానవ కోటికి ఇదే విధి. గూఢమైన ప్రతి అంశమును గూర్చి దేవుడు విమర్శ చేయనప్పుడు ఆయన ప్రతి క్రియను, అది మంచిదే కానీ చెడ్డదే కానీ, తీర్పులోనికి తెచ్చు. రెండవ రాకడ గురించి ఉన్న సత్యాలు మీరు వింటూ ఉంటారు. అనేక మరి ప్రసంగాలు ఆల్రెడీ విని ఉండొచ్చు. కానీ మన ప్రవర్తనలో మార్పు లేకుంటే, దేవుని భయం లేకుంటే, దేవుని వాక్యాన్ని ఉన్నట్టుగా మనం నమ్మకుంటే, వాక్యము ప్రకారం మనం నడవకుంటే ప్రయోజనం ఏమీ లేదు. యూ హ్యావ్ టు వాక్ ఇన్ ద కమాండ్మెంట్స్ ఆఫ్ గాడ్. చూడండి, పాపము ప్రేరేపిస్తుంది, అవిధేయత స్వాభావికంగా మనుషుల్లో ఉంటుంది. వింటాము ఎక్కువగా, కానీ ఆచరణలోకి తీసుకొని రాలేదు. అప్పుడు ఏం చేయాలి? అప్పుడు భక్తులు చెప్పిన మాట వినాలి. లోకమంతా అనుభవించిన వ్యక్తి చెప్తున్న మాట ఇది అంటున్నాడు. మరి ఇవన్నీ విన్నాడు, 12 అధ్యాయాలు రాసి ఆఖరికి ఒక మంచి జ్ఞానోపదేశం ఇస్తున్నాడు. మరి ఇదంతా జరిగిన తర్వాత, వినిన తర్వాత తేలిన ఫలితార్థము ఇదే అంటున్నాడు. ఏంటి తేలింది? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుండవాలి. అంతే, చాలా సింపుల్. చాలామంది రెండవ రాకడ అంటే గుండె దడ వస్తుంది వాళ్ళకు. ఎప్పుడు వస్తాడో, నేను వెళ్తానో లేదో, విడవబడతాను. నేనంటాను టెన్షన్ అవసరమే లేదు. ఎందుకంటే నీవు దేవుని వాక్యానికి విధేయత చూపి ఆయన చెప్పిన మాటలు విని ఆయన ఆజ్ఞలను మీరకుండా పరిశుద్ధంగా బ్రతుకుతే నిన్ను తీసుకుపోకుండా ఇంకెవరిని తీసుకుపోతాడు ఆయన? నువ్వు ఓడమే గుర్తు ఆయన వచ్చినాడని. దేవుని స్తోత్రం. కాబట్టి ఆందోళన అవసరం లేదు. లిసన్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యాన్ని వినాలి, దాని ప్రకారం నడుచుకోవాలి, పాపాన్ని ద్వేషించాలి, చెడుతనాన్ని ద్వేషించాలి, దేవుని నియంత్రణలో ఉండాలి. ఇట్స్ వెరీ గుడ్ ఫర్ ఎ హ్యూమన్, ఫర్ ఎ చైల్డ్ ఆఫ్ గాడ్ టు బీ ఇన్ ద ప్రిసెప్ట్స్ ఆఫ్ గాడ్. దేవుడు చెప్పినట్టు చేసినప్పుడు మరి దేవుని రాకడలో ఎత్తబడడం ఎంత సులభం నీకు. దేవుడు ప్రతివానికి తీర్పు తీరుస్తాడు. అదే దైవ భయం. దైవ భయం అంటే ఏంటి? దైవ భయం అంటే దేవుడు ఒకడు ఉన్నాడని నమ్ముతున్నావు,
మనకిచ్చిన పరిశుద్ధ గ్రంథంలో రాసిన ప్రతి మాట నెరవేరుతుందని నమ్ముతున్నావు. దేవుని యందు భయము భక్తి కలిగి పాపం చేయకుండా నిన్ను నీవు పరిశుద్ధపరచుకుంటున్నావు. ప్రభు కృప ద్వారా ఆయన కట్టడలను అనుసరిస్తున్నావు, చెడుతనాన్ని విసర్జిస్తున్నావు, పరిశుద్ధ గ్రంథాన్ని నమ్ముతున్నావు, నీ ప్రవర్తన చక్కబెట్టుకుంటున్నావు. ఇక నీకెందుకు భయం? యేసు ప్రభు ఏ జామో ఏ గడియో రావచ్చు. ప్రభుకే తెలియదంటే ఎప్పుడు వస్తున్నాడు, కుమారునికే తెలియదంట. ఆయన దొంగవలే వస్తానని ఉన్నది. ఆయన వచ్చినప్పుడు ఎత్తబడడం అది చాలా ముఖ్యం. అందుకే చెడుతనాన్ని విసర్జించాలి, నీతిని హత్తుకోవాలి. మానవ కోటికి ఇదే విధి. పరకండి ఒకసారి, ఇదే విధిని, ఇది అంతే, దీన్ని మించింది లేదు. ఇంకా నువ్వు కన్ఫ్యూజ్ అయ్యే అవసరం లేదు, కలవరపడే అవసరం లేదు, భయపడే అవసరం అసలే లేదు. నో గాడ్, ఫాలో గాడ్, ఎస్చు ఈవిల్. చెడుతనం నీకు ఎదురైనప్పుడు దాన్ని పక్కకు నెట్టేయాలి. శ్రేష్టమైన చక్కని మార్గం నీకు పరిశుద్ధ గ్రంథంలో ఉంది, భక్తులు బోధిస్తున్నారు, దాన్ని అనుసరించి నడుచుకోవాలి. అదే దేవుని చిత్తమై ఉంది. తీర్పు ఒక రోజు ఉంది, తప్పకుండా ఉన్నది. చేసే ప్రతి పని మంచిదైనా చెడ్డదైనా న్యాయపీఠం ఎదుట నీవు నిలబడాల్సిన రోజు ఉన్నది. నేను నమ్ముతున్నాను అది. మంచికి మంచి ఫలము, చెడుకు చెడు ఫలం తప్పకుండా ఉంది. నీతిమంతులే భూమి మీద, దుష్టులకు ప్రతిఫలం ఉంది భూమి మీద, నీతిమంతులకు కూడా ప్రతిఫలం ఉన్నది. కాబట్టి ఎవ్రీ యాక్షన్ మ్యాటర్స్, ఎవ్రీ థాట్ మ్యాటర్స్. దేవుడు ప్రతి అంశం గురించి ఆయన వెలుగులోకి తీసుకొని వస్తాడు, తీర్పు తీరుస్తాడు అని పరిశుద్ధ గ్రంథంలో ఉంది. 2 కొరింథీ 5వ అధ్యాయం 10వ వచనం, 2 కొరింథియన్స్ 5th chapter 10th verse. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహంతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందునట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావాలి. దేహంతో జరిగించిన ఉన్నది, అండర్లైన్ చేసుకోండి. నువ్వు దేహంతో జరిగించినవి, దానికి తీర్పు ఉన్నది. అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహంతో దేహం ఏంటి? దేవుని ఆలయం, పరిశుద్ధాత్మకు నీళ్ళే. దేహంతో జరిగించి చూడడం లేదు ఎవ్వరు, చెల్లిపోతుందని అనుకుంటున్నావేమో, భ్రమపడకు. దానికి కూడా తీర్పు ఉన్నది. ఈ లోకంలోనే ఉంది తీర్పు, తర్వాత న్యాయ తీర్పు, దేవుని తీర్పు. కాబట్టి దేవుడు మనకి ఇచ్చిన ఈ మంటి ఘటాలను మహిమైశ్వర్యం చేత నింపి మంచి మార్గంలో నడిపించడానికే ఈ ప్రయత్నాలు. కాబట్టి నీ దేహము పరిశుద్ధంగా పెట్టుకోవాలి, దేవుని సహాయం అడగాలి. నన్నెవరు చూస్తున్నారు అని అనుకుంటారంట పాపాత్ముడు లేక పాపం చేసేవాడు, నన్నెవరు చూడడం లేదు అనుకుంటాడంట. కానీ దేవుని కన్నులు ప్రతి వారి మీద ఉందంట, మంచివారి మీద ఉంది, చెడ్డవారి మీద కూడా ఆయన నేత్రములు. కొందరు అనుకుంటారట, మమ్మల్ని ఎవరు చూస్తున్నారు, ఏం చేసే రహస్య కార్యాలు ఎవరికి తెలుసు, అవన్నీ చెల్లిపోతాయని. కానీ పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట ఉంది, చీకటిలో చేసే క్రియలకు తప్పకుండా ప్రతిఫలము అది దేవుని యొద్ద నుండి వస్తుందని. మమ్మల్ని ఎవరు చూస్తారు, మా కార్యాలు ఎవరికి తెలుసు, మేము పాపం చేసి మేము తప్పించుకుంటామని అనుకుంటారండి. కానీ అది దేవుని యొద్ద మరి చెల్లని కార్యం. ఇక్కడ చూడండి 29 యెషయా 29:15 వచనం. ఐషియా 29:15. తమ ఆలోచనలు యెహోవాకు కనబడకుండా లోపల వాటిని మరుగు చేయ జూచు వారికి శ్రమ. అంటే పరిశుద్ధ జీవితానికి సరిపోయిన వాక్యం ఇది. శరీరంతో చేసేది ఒకవేళ మనుషులకు కనబడుతుందేమో అని అనుకుంటాం. కానీ కొందరు అనుకుంటారు శరీరంతో చేసేది కదా, ఆలోచనలో పాపంలో తప్పిపోతే అది ఎవరు చూస్తారు? తమ ఆలోచనలు యెహోవాకు కనబడకుండా లోపల వాటిని మరుగు చేయి చూచు వారికి శ్రమ. పైకి భక్తిగా ఉండొచ్చు, కానీ చెడు ఆలోచనలతో నింపబడిన వ్యక్తికి ఆ వేషధారణ మూలాన ఏ లాభం లేదు. ఎందుకంటే దేవుడు పై రూపాన్ని చూడడు, ఆయన అంతరంగాన్ని చూస్తాడు. ఆయన నీ మదిలో
మరి జరిగే కార్యాలన్నీ ఆయనకు తెలుసు. అందుకే నెవర్ ఎంటర్టైన్ ఏ బ్యాడ్ థాట్. ఎవ్రీ థాట్ లీడ్స్ టు ఎన్ యాక్షన్ అంట. ఎవ్రీ యాక్షన్ లీడ్స్ టు యువర్ క్యారెక్టర్ అంట. అండ్ ఎవ్రీ క్యారెక్టర్ లీడ్స్ టు యువర్ డెస్టినీ. చూడండి, ప్రతి చెడు ఆలోచన వెంటనే బంధించి దాన్ని లోపరుచుకోవాలి, దాన్ని అణిచివేయాలి. ఎందుకంటే అది చిన్నగా ఉంటుంది, కానీ పెరిగి వటవృక్షం అయిపోతుంది, నిన్ను తారుమారు చేస్తుంది, నీ అంతం దాని ద్వారా వస్తుంది. అందుకే చెడు ఆలోచనలను వెంటనే ప్రభునామంలో బంధించాలి, ఎంటర్టైన్ చేయొద్దు దాన్ని. ఎందుకంటే ఆలోచన క్రియారూపకంగా వస్తుంది, ఆ క్రియ నీ స్వభావంగా మారిపోతుంది, ఆ స్వభావమే నీ భవిష్యత్తుగా మారిపోతుంది. ఎన్ని వింటున్నాం కదా ఈ దినాల్లో, యూట్యూబ్ తెరవగానే అన్ని చెడు వార్తలు. ఎన్నడూ వినని కార్యాలు అయితే నేను వింటున్నాను. మీరు విన్నారేమో, నాకు ఇప్పుడు ఇంత వయసు అయింది, నేను ఎప్పుడు వినలేదు. భయంకరం. చక్కగా చదువుకున్న యవనస్త్రాలు, మంచి టెన్నిస్ ప్లేయర్, ఎంత గర్వకారణం అది తండ్రికి. కానీ ఏం బుద్ధి పుట్టిందో, కన్న కుమార్తెనే కడతీర్చినాడు. త్రోవ తప్పుతుంది, మనుషులు ఏదో అంటున్నారు. ఈ మిథ్యలంటే నేరుగా మాట్లాడి పాపను సరి చేసుకోవాలి కదా. మనకైతే ఎన్ని మార్గాలు. నేను అనుకున్నాను, మనకైతే దేవుని వాక్యం అనే వెలుగు, మన పిల్లలు త్రోవతే ఎన్ని మార్గాలు. ప్రార్థన, ఉపవాసం, వారి సహవాసం, సిలువను గురించిన ధ్యానము, ప్రభుతో ప్రభు సన్నిధిలో ఉండి మనం ఏడ్చి ప్రార్థన చేస్తాం, కానీ చంపుకుంటాం మా పిల్లలు. ఆలోచించండి, మీరు ఎంత శ్రేష్టమైన మార్గంలో దేవుడు నేను పెట్టినాడు. ఫర్ ఎవ్రీ ప్రాబ్లమ్ ఆఫ్ ఇయర్స్ దేర్ ఇస్ ఎన్ ఆన్సర్ ఇన్ ద హోలీ బైబిల్. హల్లెలూయా. నీకు ఏ సమస్య, దాని పరిష్కారం ఉంది పరిశుద్ధ గ్రంథములో. నువ్వు చంపవు, చంపుకోవు. అదే క్రైస్తవ మార్గం. బాధ కలిగింది నాకైతే. చక్కని స్మార్ట్ గర్ల్, 25 years షీ హ్యాస్ హర్ ఓన్ టెన్నిస్ అకాడమీ. షీఈస్ మెంటరింగ్ సో మెనీ యంగ్ బాయ్స్ అండ్ గర్ల్స్. అంత ప్రజ్ఞ, అంత చురుకుగా ఉన్న ఒక అమ్మాయిని సొంత కన్న తండ్రి, ఆ బిడ్డ ఏదో జ్యూస్ చేస్తుందంటే వెనక నుండి కిచెన్లో వచ్చి 5 షాట్స్ పేల్చేసినాడు ఆమె. అంటే ఇవేంటి మనం వినేది ఇదంతా? ఇది మనకు కొత్తగా ఉందేమో కానీ పరిశుద్ధ గ్రంథంలో ముందే రాసిపెట్టి ఉంది. అంత్యదినంలో అనేకుల ప్రేమ, అనురాగరహితులు ఉంటారట. ప్రేమ ఉండదంట. భార్య అని, బిడ్డ అని, భర్త అని, కన్న పిల్లలని, మమ్మును కన్న తల్లిదండ్రులని ఏమి ఉండదంట. డేంజరస్ డేస్ వీఆర్ లివింగ్. అందుకే ప్రభు కృప ద్వారా ఈరోజుకు 1175 ప్రార్థనా సెల్స్ తెరిచినాం. ఇది దేవుడు నాకు ఇచ్చిన దర్శనం. ప్రార్థన చేయాలి, 1 గంట ప్రార్థన చేయాలి. నీకున్న భయాలు కానీ, నీకున్న ఆటంకాలు, అడ్డులు, నీకున్న భీతి, నీ పిల్లల గురించి ఉన్న కలవరం, యాంగ్జైటీ, ప్యానిక్, ఇవన్నీ కూడా పోతుందని నాకు ప్రభు బయలుపరిచినాడు. గంట సేపు ఆయన సన్నిధిలో ఉంటే మనము తప్పింపబడతాం. అతడు నన్ను ప్రేమించున్నాడు గనుక నేను అతన్ని తప్పిస్తానన్నాడు. దేవుని స్తోత్రం. ఆయన రెక్కలతో కప్పుతాడు. ఆయన రెక్కల కింద మనల్ని దాచుకుంటాడు. ఆయన దాచే దేవుడు, దాచుకుంటాడంట రెక్కల క్రింద. ఈ లోక మాలిన్యం అంటకుండా ఎప్పుడు వాక్యం, ప్రార్థన, భక్తుల సహవాసం, పాటలు, ఆరాధన. ఎంత ప్రశస్తమైన దేవుని సన్నిధి మీ కొరకు దేవుడు ఏర్పాటు చేసినాడు. అలక్ష్యం చేయకండి. దినములు బహు చెడ్డవి అని ముందే రాసినారు. గడ్డు రోజులని ముందే రాసినారు. అపాయకరమైన దినాలని ముందే రాసిపెట్టింది వాక్యం. ఈ చివరి రోజులని మనకు తెలుసు. ఎందుకంటే అన్ని గుర్తులు జరుగుతుంది. రాజ్యంపై రాజ్యం రంకెలు వేస్తున్నాడు. ఎక్కడ లేదు శాంతి. ప్రపంచంలో శాంతి అనేది లేదు. భారతదేశంలో శాంతి లేదు. మత సామరస్యం లేదు. జమ్మై జనం, మనుషులు మత కల్లోలం, కలహం, కొట్టుకోవడం, తిట్టుకోవడం, చంపుకోవడం. నిన్నైతే నేను చదివి బిత్తరపోయిన యవనస్త్రాలు భర్తను ప్రేమించినట్టు నటించి, భార్య భర్త లేనట వారు, ఆమె నది తీరాన్ని తీసుకుపోయి నిలబడి సెల్ఫీ తీసుకున్నట్టు నటించి ఒక్క నెట్టు నెట్టిందట. భర్త ఆ నదిలో మునిగిపోతున్నాడు. కానీ నయానికి మనకి ఈతొచ్చో మరి మనుషులు రక్షించినారు, తాడేసి బతికి బయటపడ్డాడు. అంటే ఎంత మోసం, ఎంత మోసం. మలాకీ గ్రంథంలో ఒక మాట ఉంది, నీ కౌగిట్లో ఉన్న నీ భార్యను నువ్వు నమ్మకూడదు. భార్య ఇలాంటి పని చేస్తుందంటే
అరే ఎవరు చేయరు సాధారణంగా. మరి ఇలాగూ ఈ లోకము ఎటుపోతుంది, మానవత్వం అంతా మంట కలిసిపోతుంది, విలువలే లేవు. కుటుంబ విలువలు అని ఒక శీర్షిక చెప్పినాను, యూట్యూబ్లో ఉంది, వాల్యూస్ ఆఫ్ ఎ ఫ్యామిలీ. ఎక్కడుందండి? భర్త అంటే భర్తయే ప్రత్యక్ష దైవం అని కొలిచే రోజులు ముందు. ఉదయం లేవగానే కాళ్ళకు దండం పెట్టుకుంటుంది భార్య. వారంలో ఒక రోజు గురువారం అనుకుంటా భర్త కొరకు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తారు. భర్త ఉండాలి, లేకుంటే విధవరాలైతే విధవరాలు ముఖం చూడరు ఉదయకాలం లేస్తే, ఎన్ని నిందలు. కాబట్టి భర్త బతికుండాలని కోరుతారు, కానీ ఈ దినాల్లో భర్తను చంపుతున్నారండి. పురుషులు పాపం భయపడిపోతున్నారు ఆడవాళ్ళని చూస్తే. కానీ మన దగ్గర అలాంటి సమస్య లేదనుకుంటా. పురుషులు భయపడే రోజులు, యవన పురుషులైతే పెళ్ళాడడానికి భయపడుతున్నారు. నేను ఎవరిని చూసినా, ఎందుకంటే కోకొల్లలుగా వస్తూ ఉంటారు నా దగ్గర కౌన్సిలింగ్ అని. ఏమబ్బాయి పెళ్ళికి మరి ఈడొచ్చింది కదా చేసుకుంటాడు, అమ్మో ఇప్పుడు వద్దాం, మాకు వద్దు, ఇప్పుడు వద్దు, నేను ప్రార్థన చేయి, దేవుడు మంచి మరి భయభక్తులు గల స్త్రీని ఇస్తాడు నీకు, అది ప్రార్థనకే మరి సాధ్యం కదా అంటే ఇలాంటి రోజుల్లో ఉన్నాం. పిల్లలు చంపుతున్నారండి తల్లిదండ్రులు. తల్లి చంపుతుందా పిల్లలు? తల్లి ముగ్గురు పిల్లలను ఒకేసారి చంపి ఆమె కూడా అంటే ఇలాంటివి మనం వింటూ ఉన్నప్పుడు అనురాగరహితులు ఉంటారు. అంత్యకాలంలో ప్రేమ చల్లారిపోతుంది, బాంధవ్యాలు తెగిపోతుంది, దానికి ఉన్న విలువలు లేవు. కానీ దేవుని నామము బలమైన దుర్గం, నీతిమంతులు అందులోకి పరిగెత్తి సురక్షితంగా ఉంటారు. దేవునికి స్తోత్రం. ఎక్కడుంది ఈ మాట? సామెతలు 18వ అధ్యాయం 10వ వచనం, అంతేనా? ప్రాబ్స్ 18:10. యెహోవా నామము ఎలాంటిదంట? బలమైన దుర్గం, నీతిమంతులు అందులోకి పరిగెత్తి సురక్షితంగా ఉంటారు. అదే సామెతలు 18:19. ద నేమ్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ ఏ స్ట్రాంగ్ టవర్, ద రైటియస్ రన్నత్ ఇన్ టు ఇట్ అండ్ ఆర్ సేఫ్. అంటే నీకు కాపుదల, భద్రత అంతా ప్రభువులోనే ఉంది కనుక ప్రార్థించాలి. మీకు దేశం గురించి ఉన్న బాధ్యత కావాలి, ప్రపంచ శాంతి కొరకు ప్రార్థించాలి. ప్రభు రాకడలో అనేకులు ఎత్తబడే గుంపులో ఉండాలి, సంఘము సిద్ధపాటుతో ఉండాలి. సంఘం కొరకు ఎన్ని ప్రయత్నాలు మరి చేస్తూ ఉన్నాం, వాటన్నిటిలో మీరు పాల్గొందాలి. ఇదే సంఘ సిద్ధపాటు అంటే. గొర్రెపిల్ల వివాహోత్సవం అనేది పరిశుద్ధ గ్రంథం, ప్రకటన గ్రంథంలో. సిద్ధపడాలి వధువు సంఘం. సిద్ధపడకుండా ఏ పెళ్లి కుమార్తె పెళ్లి కుమారుని ఎదుర్కోదు కదా. ఎంత సిద్ధపాటు. పెళ్ళి 6 నెలలకు ఉందంటే అప్పటి నుండి సిద్ధపడుతూ ఉంటుంది పెళ్లి పిల్ల. ఏ మచ్చ, ముడత, డాగు, కళంకం ఉండకూడదని సర్వ ప్రయత్నాలు చేస్తారు అందంగా కనబడాలి. కాబట్టి మనం ఇవన్నీ గమనించాలి. చాలా కార్యాలు ఉన్నాయి పరిశుద్ధ గ్రంథంలో. మీరు ఎజెకియల్ గ్రంథం చదవండి, దానియేలు గ్రంథం చదవండి, ప్రకటన గ్రంథం చదవండి. ఈ 3 బాగా తరోగా చదివితే అనేక సత్యాలు, మర్మాలు దేవుడు బయలుపరుస్తాడు. దేవుని స్తోత్రం. అందరూ ఒకసారి లేచిన పడితే చిన్న పాట పాడతాను. ఇది 414వ పాట, మీరు కూడా ఇంట్లో పాడుకోండి. శ్రీ యేసు స్వామి రాకడ చాలా సమీపము, ఏ ఘడియలో నోవచ్చునో ఎవరికి తెలియదు. శ్రీ యేసు స్వామి రాకడ చాలా సమీపము, ఏ ఘడియలో నోవచ్చునో ఎవరికి తెలియదు. మేఘాసనంబునెక్కియ మహాత్ముడేగును, సమస్త సృష్టి చూచును ఆశ్చర్యముందగా. ఇదెంతయో యఘోరము, ఇదెంతయో సుమోదము, దుర్మార్గికే యఘోరము, విశ్వాసి మోదము. దాదాపు గురుతులన్నీయు నెరవేరియున్నవి, ఆ చివరి గురుతు కూడాను నెరవేరనైనది. ఇంకేమీ అడ్డు లేదిక ఒక్కటి ఉన్నది, యేసయ్య సెలవు మాత్రమే కావలసి ఉన్నది. ఇదెంతయో యఘోరమో, ఇదెంతయో సుమోదమో,
ఆకాశము ధ్వనించుచు గతించిపోవును, భూతాదులన్నీ రగులుచు కరిగిపోవును. సమస్త సృష్టి సకల జీవితాదులు సమూల నాశముందును దహించునగ్ని. ఇదెంతయో ఘోరము, ఇదెంతయో సుమోదము, దుర్మార్గికే ఘోరము విశ్వాసి మోదము. మృతుల్ సజీవులొక్కచు కలసి కొందురు, నీతిమంతులు భాగమౌదురు. ఆ వేళ నీవు నేనును ఏ గుంపునందుము, న్యాయాధికారి తెలుపును ఆశ్చర్యముందుగా. యేసు స్వామి రాకడ చాలా సమీపము, ఏ గడియలోనో వచ్చును ఎవరికి తెలియదు. మేఘాసనంబునెక్కి ఆ మహాత్ముడేగును, సమస్త సృష్టి చూచును ఆశ్చర్యముందగా. ఇదెంతయో ఘోరము, ఇదెంతయో సుమోదము, దుర్మార్గికే ఘోరము విశ్వాసి మోదము. సత్క్రైస్తవాది భక్తులు కుడివైపు నుందురు, మోక్షపు మహిమనెప్పుడు మునిగియుందురు. అనామకాది క్రైస్తవులు దుర్మార్గులందరూ నరకాగ్ని బాధనొందుచు రోదనము చేతురు. ఇదెంతయో ఘోరము, ఇదెంతయో సుమోదము, దుర్మార్గికే ఘోరము విశ్వాసి మోదము. ఓ దేవ నేను ఆ కఠోర బాధనుందక, నిదాపు చేర్చి కుడికి నడుపు సదయతోడా. సదాని భక్తి పరులతో సిద్ధంపు ఆత్మను, సిద్ధించి పరమార్థిక సౌఖ్యంబు నీయుమా. ఇదెంతయో ఘోరము, ఇదెంతయో సుమోదము, దుర్మార్గికే ఘోరము విశ్వాసి మోదము. శ్రీ యేసు స్వామి రాకడ చాలా సమీపము, ఏ గడియలోనో వచ్చును ఎవరికి తెలియదు. మేఘాసనంబునెక్కి ఆ మహాత్ముడేగును, సమస్త సృష్టి చూచును ఆశ్చర్యముందగా. ఇదెంతయో ఘోరము, ఇదెంతయో సుమోదము, దుర్మార్గికే ఘోరము విశ్వాసి మోదము. హల్లెలూయా, హల్లెలూయా. 2 నిమిషాలు మౌనంగా ప్రార్థన చేద్దాం. లోక పరిస్థితులు భయంకరంగా ఉంది. మన పిల్లలు ఈ లోకంలోకి వెళ్తున్నారు ప్రతిరోజు. వారి కాపుదల కొరకు, మన కుటుంబాల భద్రత కొరకు, సాతానుడు మన కుటుంబాల మీద దాడి చేయకున్నట్లు ప్రతి ఒక్కరు కూడా దైవభయం కలిగి నడుచుకున్నట్టు 2 నిమిషాలు ప్రార్థన చేసుకుంటాం. ప్రభువా నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం తండ్రి. అనేక రీతుల్లో మాతో మాట్లాడినందుకు వందనాలు. మా జీవితాలు మేము క్రమపద్ధతిలో తీసుకొని రావడానికి పరిశుద్ధాత్మ శక్తి మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. మా తలంపుల్లో, మా ప్రవర్తనలో, మా క్రియల్లో మేము తప్పిపోకుండా మాకు సహాయం దయచేయండి. నీ పరిశుద్ధాత్మ కాపుదల మాకు ఎల్లప్పుడూ దయచేయండి. దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించే ఇదే మానవ కోటికి విధి అని జ్ఞాని అయిన సొలొమోను రాస్తున్నాడు. పరిశుద్ధ గ్రంథంలో మేము చూస్తున్నాం, తమ ఆలోచనలు యెహోవాకు కనబడకుండా లోపల వాటిని మరుగు చేయి చూచువానికి శ్రమ. మమ్మల్ని ఎవరు చూచెదరు, మా పని ఎవరికి తెలియను అనుకొని చీకటిలో తమ క్రియలు జరిగించు వారికి శ్రమ. అవును ప్రభువా, మేము తప్పించుకోలేము. క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడినప్పుడు అవి మా దేహంతో జరిగించిన కార్యాలు మంచివైనను చెడువైనను ప్రతిదీ కూడా తీర్పులోనే తీసుకొని వస్తామని ఆ దైవ భయము మాకు అందరికీ దయచేయమని ప్రార్థిస్తున్నాం. నోటి మాటల వలన మేము చిక్కబడకుండా సహాయం దయచేయండి. మా ప్రవర్తన వలన
మేము పట్టుబడకుండా కృప దయచేయండి. ఎందుకంటే నువ్వు తీర్పరిగా వస్తున్నావు తండ్రి, నీవు న్యాయాధిపతిగా వస్తున్నావు, కుదమసింహములే రాబోతున్నావు. మా ప్రవర్తన మీరే చక్కబెట్టి దైవ భయం ఎల్లప్పుడూ దయచేయమని ప్రభువా, నీ చిత్తము నెరవేర్చే బలశాలుగా మమ్మల్ని చేయమని ప్రభువా, లోకము దాని ఆశలు గతించిపోనన్నావు. నేత్రాశ, జీవపు డంబము, శరీర ఇచ్చలు, లోకాశలు ఇవన్నీ గతించిపోతుంది. దేవుని చిత్తము జరిగించేవాడు నిరంతరము నిలుస్తాడు. పరిశుద్ధ గ్రంథంలో గుర్తులు ఘోషిస్తున్నాయి, ఆ ప్రవచనాలన్నీ నెరవేరుతుంది. తండ్రి, ఎక్కడ చూసినా నెమ్మది లేదు, రాజ్యంలో నెమ్మది లేదు, రాజ్యంపై రాజ్యము చెలరేగుతున్నాయి నాయన. యుద్ధాలు, భూకంపములు, ఇవన్నీ వీటిని గురించి మీరు వింటారు. అబద్ధ ప్రవక్తలు, అవును ప్రభువా, ఏర్పాటైన వారి సహితం వారు పడిపోతున్నారు. సాతానుడు బలంగా పనిచేసే రోజులు. ప్రార్థననే మరి గొప్ప ఆయుధం మా చేతికి ఇచ్చినావు తండ్రి. గొప్ప మరి రక్షణ దుర్గము మాకు అందించినావు తండ్రి. యెహోవా నామమే బలమైన దుర్గం, నీతిమంతుడు అందులోకి పరిగెత్తి సురక్షితంగా ఉంటాడని మాకు తెలియజేసినావు తండ్రి. ఎన్నెన్నో ప్రార్థనా సెల్స్ 1175. అవును తండ్రి, ప్రతి గృహంలో ఈ ప్రార్థన అలక్ష్యం చేయకుండా శ్రద్ధగా పనిచేయడానికి కృప దయచేయండి. ధూపము నీ సన్నిధిలో వేయడానికి సహాయం దయచేయండి. మా కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరికొరు మేము విజ్ఞాపన చేసే బాధ్యత మాకుంది నాయన. ఎవరు నశించడం నీ చిత్తం కానే కాదు నాయన. మనుషులందరూ రక్షణ పొందాలని, నిత్య రాజ్యానికి వారసులు కావాలని నువ్వు ఎంతో ఆశిస్తున్నావు తండ్రి. మా చేతనైనంత మట్టుకు ఇతరులకు సువార్త అందించడానికి, అనేకుల నీతి మార్గంలో నడిపించడానికి మాకు కృప దయచేయమని ప్రభువా, నీకు స్తోత్రం. విన్న వాక్యాన్ని మేము హృదయంలో పదిలపరుచుకొని దాని ప్రకారము మా జీవితాలు తండ్రి మార్చుకోవడానికి సహాయం దయచేయండి. దేవుని ఆత్మను తండ్రి నీ ప్రజల మీదకి దిగి రావాలని మేము కోరుతున్నాము. సంఘాన్ని దీవించండి. అలాగే వివిధ మాధ్యమాల గుండా దేవుని వాక్యాన్ని విన్నవారు మీరే దర్శించమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనందరితో సదాకాలం తోడుగా ఉండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దశమా భాగము నీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యముల నీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యముల నీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. పాడి పంటలు ప్రభు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవ.